కాకినాడ పోర్టుకొచ్చిన పశ్చిమాఫ్రికా నౌక 'స్టెల్లా ఎల్ పనామా'ని పవన్ కళ్యాణ్ సీజ్ చేయమన్న తర్వాత, దాన్ని సీజ్ చేసే విషయంలో అధికారులకి చాలా చిక్కుముడులు ఎదురవుతున్నాయి. నౌకలో రేషన్ బియ్యం ఉన్నందున దాన్ని సీజ్ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం మీద అధికారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక దేశం నుంచి మరో దేశానికి కార్గో కోసం వచ్చినటువంటి నౌకని నిబంధనల ప్రకారం సీజ్ చేసే అధికారం ఒక్క కస్టమ్స్ డిపార్ట్మెంట్ మాత్రమే ఉంటుంది. అది కూడా నౌకలో స్మగ్లింగ్ వస్తువులు గుర్తిస్తే కేసు నమోదు చేసి కొన్ని రోజులు ఆపేస్తారు. కానీ కాకినాడ యాంకరేజ్ పోర్టుకు వచ్చినటువంటి నౌకలో లోడైన రేషన్ బియ్యం స్మగ్లింగ్ కిందకి రాదని పోర్టు అధికారులు చెప్తున్నారు. కస్టమ్స్ చట్టం ప్రకారం రేషన్ బియ్యం స్మగ్లింగ్ జాబితాలో లేదని అంటున్నారు. సముద్ర జలాల్లోని ఏదైనా నౌకని సీజ్ చేయాలంటే ఆ కేసుని అడ్మిరాల్టీ న్యాయస్థానంలో పిటిషన్ వేయాల్సి ఉంటుంది. మన రాష్ట్రంలో ఇది అమరావతిలోని హైకోర్టు పరిధిలోకి వస్తుంది. అడ్మిరాల్టీ న్యాయస్థానం నౌకలు, వాటి బిల్లుల చెల్లింపుల్లో వివాదాల కేసులు మాత్రమే పర్యవేక్షిస్తుంది. కానీ రేషన్ బియ్యం ఎగుమతి చేస్తుందనే ఫిర్యాదుని స్వీకరిస్తుందా? లేదా ఏ కారణాలు చెప్తే కేసు ముందుకు వెళ్ళట్లేదని అధికారులు కూడా అంతుపట్టట్లేదు. పైగా బియ్యం స్మగ్లింగ్ మీద ఇంతవరకు దేశంలో ఏ అడ్మిరాల్టీ న్యాయస్థానంలోనూ కేసు నమోదవ్వలేదు. అయితే బియ్యం వ్యవహారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ పరిధిలోది కాబట్టి, ఆ శాఖ మాత్రమే నౌకని సీజ్ చేసేందుకు అడ్మిరాల్టీ కోర్టులో కేసు వేయాల్సి ఉంటుంది. దీనికంటే ముందు నౌకని సీజ్ చేయాలంటే కస్టమ్స్, పోర్టు అధికారులకు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. బియ్యం కేసు స్మగ్లింగ్‌లోకి రాదు కాబట్టి, దీన్ని కస్టమ్స్ తిరస్కరించొచ్చని గూడా చెప్తున్నారు. నౌకని తాత్కాలికంగా ఆపగలిగేటువంటి అవకాశం ఉన్న నో డ్యూటీ సర్టిఫికేట్ ఇవ్వకుండా చూడాలని కాకినాడ యాంకరేజ్ పోర్టు అధికారులు భావిస్తున్నారు. పోర్టుకి నౌక వచ్చినందుకు తమకు ఛార్జీలు చెల్లించేశారని, బాకీలు లేవని పేర్కొంటూ పోర్టు అధికారులు సంబంధిత నౌకకి నిబంధనల ప్రకారం నో డ్యూ ధృవీకరణ పత్రం ఇవ్వాలి. దీన్ని షిప్పింగ్ ఏజెంట్లు కస్టమ్స్ అధికారులకు పంపిస్తే అన్నీ పరిశీలించి నౌక కదలడానికి ఆదేశాలిస్తారు. అయితే నౌకకు సంబంధించిన షిప్పింగ్ ఏజెంట్లు పోర్టుకి ఛార్జీలు చెల్లిస్తేనో, నో డ్యూ సర్టిఫికేట్ ఆపకుండా ఉండడం సాధ్యం కాదని చెప్తున్నారు. అయినా తాత్కాలికంగా ఈ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపాలని అధికారులు నిర్ణయించారు. మరోపక్క స్టెల్లా నౌకలో 52,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతికి గాను 38,000 మెట్రిక్ టన్నులు లోడైంది. ఈలోగా తుఫాను రావడంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. పోర్టులో బియ్యం ఎగుమతులు తాత్కాలికంగా నిలిపేశారు. ఈలోపు రేషన్ బియ్యం వ్యవహారం వెలుగులోకొచ్చింది. సముద్రంలో ఈదురుగాలులు, అలల తీవ్రత అధికంగా ఉండడంతో మరికొన్ని రోజులు బియ్యం లోడింగ్ జరిగే అవకాశం లేదు. ఆ తర్వాత జరిగినా మిగిలిన భాగం బియ్యం నౌకలో లోడింగ్ చేయడానికి వారం పడుతుంది. ఆలోగా ఏం చేయాలనేది పౌర సరఫరాల శాఖ ఆదేశాలను బట్టి అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. నౌకలో లోడైనటువంటి రేషన్ బియ్యం బస్తాల్ని వెనక్కి తీసుకొని నౌకను పంపించడమా? లేదంటే రేషన్ బియ్యం కానీ, బియ్యం బస్తాల్లో లోడింగ్ చేయడమా అనేది కూడా తేలాల్సి ఉంది.